నల్లబెల్లం అక్రమ రవాణాపై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పుంగనూరు, చిత్తూరు ప్రాంతాల నుంచి ప్రపంచవ్యాప్తంగా సారా తయారీకి నల్లబెల్లం సరఫరా జరుగుతోందని అన్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పట్టుబడుతున్న నల్లబెల్లం మొత్తం చిత్తూరు ప్రాంతానిదేనని వెల్లడించారు. గతంలో బెల్లం వ్యాపారులు హైకోర్టు ఆదేశాలు తెచ్చుకున్నారని, వారిపై కేసులు పెట్టకుండా ఆర్డర్స్ ఉండేవని డీఐజీ తెలిపారు. ఇటీవల జరిగిన జిల్లాల పునర్విభజనలో భాగంగా పొంగనూరు, చౌడేపల్లి సర్కిల్ గతంలో మన చిత్తూరు జిల్లా నుంచి అన్నమయ్య జిల్లా ఇప్పుడు మదనపల్లి హెడ్ క్వార్టర్ గా కొత్తగా ఏర్పడిపోయే అన్నమయ్య జిల్లా ఏదైతే ఉందో మదనపల్లి హెడ్ క్వార్టర్ గా జిల్లా హెడ్ క్వార్టర్ ఒకటి బదలాయించడం జరిగింది. అదే మాదిరిగా పొంగనూరు, చౌడేపల్లి సర్కిల్స్ కూడా మనకి మదనపల్లి అన్నమయ్య జిల్లాకి రావడం జరిగింది. సో ఇదంతా కూడా కర్నూలు రేంజ్ పరిధిలోకి వస్తుంది. సో అందులో భాగంగా ఈ ఏరియా ఇప్పుడు మాకు కొత్తగా రావడం వల్ల ఈ 4 మండలాలు ఇక్కడ అవగాహన పెంచుకోవడం కోసమే మొత్తం ఒక టూర్ ప్రోగ్రామ్ లాగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మొత్తం ఇందాక సడుము విజిట్ చేయడం జరిగింది, సడుము పోలీస్ స్టేషన్. అలాగే చౌడేపల్లి సిఐ గారు మాతో పాటు వచ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చౌడేపల్లి సిఐ గారు అలాగే పొంగనూరు సిఐ గారు ఇద్దరితోనూ కూడా ఇక్కడ స్థితిగతుల గురించి జస్ట్ ఒక బ్రీఫ్ గా చూచాయిగా తెలుసుకోవడం జరిగింది. ఏదైనా ఉంటే మీరే చెప్పాలి. ఇది మేము కొత్త కాబట్టి మాకు పెద్దగా అవగాహన ఉండదు. రిక్వెస్ట్ యూ టు ఎడ్యుకేటర్స్ అండ్ ఇన్ఫార్మర్స్ రిగార్డింగ్ ద ఇంట్రికసీస్ ఆఫ్ దిస్. ఈ ప్రాంతం యొక్క లోటుపాట్లు, కష్ట సుఖాలు ఏదైతుందో మీరు ఈ ప్రాంత వాసులు కాబట్టి మాకన్నా మీకే సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. మాకు తెలిస్తే ఎక్కడైతే మా యొక్క అవసరం ఉంటుందో మేము చేయగలిగింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా కూడా మేము అవి తెలుసుకుని మేము చేయగలిగినవన్నీ కూడా ఏవైతే లోటుపాట్లు ఉంటాయో అన్ని పూడ్చుకుంటా ఇక్కడ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ తో ఇక్కడ పోలీసింగ్ స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా మేము చర్యలు చేస్తాం. ఇటీవల జరిగిన జిల్లాల పునర్విభజనలో భాగంగా పొంగనూరు, చౌడేపల్లి సర్కిల్ గతంలో మన చిత్తూరు జిల్లా నుంచి అన్నమయ్య జిల్లా ఇప్పుడు మదనపల్లి హెడ్ క్వార్టర్ గా కొత్తగా ఏర్పడిపోయే అన్నమయ్య జిల్లా ఏదైతే